హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నీటిపారుదల శాఖ నుంచి పర్మనెంట్ బేసిస్ మీద చాలా మంచి నోటిఫికేషన్ విడుదలైంది ఫ్రెండ్స్. ఇందులో మనకి క్లర్క్, ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, ట్రాన్స్లేటర్, స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు 12th పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా లేదా డిప్లొమా చేసినా ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, విఎంఆర్ లాజిక్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా అన్ని కోర్సులకి సంబంధించి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా జస్ట్ 99 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఏప్రిల్ 27 నుంచి 4th మే వరకు ఉంటుంది. మీరు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంకింగ్, సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అలాగే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, అలాగే సింగరేణి జాబ్స్కి ప్రిపేర్ అయినా, ఇలాగా ఏ కోర్సు మీరు తీసుకున్నా కూడా జస్ట్ 99 రూపాయలకి మీకు కంప్లీట్ సిలబస్తో కూడినటువంటి ఆ యొక్క సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు జస్ట్ 99 రూపాయలకే పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని బిట్వీన్ దీస్ డేస్లో మీరు దీనికి సంబంధించి గ్రాప్ చేసుకోండి. 1 month వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజర్వనేషన్ అనేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉన్నటువంటి నీటిపారుదల శాఖ కింద ఉన్నటువంటి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పర్టికులర్ వెబ్సైట్లోనే మీరు ఈ నెల 10వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి రిలీజ్ అయినటువంటి వేకెన్సీస్ అన్నింటినీ కూడా పర్మనెంట్ బేసిస్ మీద మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి పలు రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం 6 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో జూనియర్ ఇంజనీర్ కింద సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి టోటల్గా 16 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. 21 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. 21 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఎల్డీసీ కింద 23 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మినిమం శాలరీ మీకు స్టార్టింగ్లోనే 25,000 రూపాయలతోటి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా జూనియర్ ఇంజనీర్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే ఎల్డీసీ నుంచి 25,000 నుంచి మీకు జూనియర్ ఇంజనీర్కి 35,000 రూపాయల వరకు ఈ యొక్క శాలరీస్ అయితే వేరీ అవుతున్నాయి. ఇక్కడ మీరు పే లెవెల్ ఏ విధంగా ఉందనేది చూసుకోవచ్చు. అలాగే కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ని ఏ విధంగా సపరేట్ చేశారనేది కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఉన్నటువంటి పోస్టుల్లో 4% ఆఫ్ పోస్టులని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీకి ఇక్కడ కేటాయించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకి నోట్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి. సో 4% ఆఫ్ వేకెన్సీస్ని ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి కేటాయించారు. సో వారు కూడా ఈ పోస్టులకైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా 22 వేకెన్సీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా జూనియర్ ఇంజనీర్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే మీరు బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ప్రిఫరెన్స్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క జూనియర్ ఇంజనీర్ పోస్టులకి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసినటువంటి వారికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇన్ కేసు బీటెక్ చేసినటువంటి వారు కనుక అప్లికేషన్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీరు డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్. తర్వాత చూసుకున్నట్లయితే హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మాస్టర్స్ డిగ్రీ అనేది మీరు చదివినటువంటి మాస్టర్స్ డిగ్రీలో హిందీ అనేది ఒక సబ్జెక్టుగా కలిగి ఉన్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు చదివినటువంటి ఈ పర్టికులర్ మాస్టర్స్ డిగ్రీలో
హిందీ అనేది ఒక ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అనేవి మనకి చాలా అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూసి ఈ యొక్క హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి మీకు కనుక క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ యొక్క హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఒక్క వేకెన్సీ మాత్రమే ఉంది. తర్వాత జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు డిగ్రీ అనేది కామర్స్ సెక్షన్ కింద చేసినట్లయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ పోస్ట్కి మాత్రమే మనకి ఇక్కడ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాష్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ కింద మీరు చేసినట్లయితే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టొచ్చని మెన్షన్ చేశారు. మీరు కనుక సిఏ కానీ ICWAI కానీ అలాగే కంపెనీ సెక్రటరీగా కానీ మీరు పనిచేసి ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి దీన్ని UDC అంటారు లేదా క్లర్క్ జాబ్స్ అంటారు. సో అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఏదైనా డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఉన్నటువంటి వేకెన్సీస్లో కొంచెం బెటర్గానే ఉన్నాయి. సో అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే అప్లై చేయొచ్చు. అయితే మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి తెలిసి ఉండాలి. అందులో MS వర్డ్, MS ఆఫీస్, MS ఎక్సెల్, పవర్ పాయింట్ అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్ లాంటివి తెలిసి ఉండాలని మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైనా డిగ్రీ అర్హత కలిగినటువంటి వారు ఈ యొక్క UDC పోస్టులకి అప్లై చేయొచ్చు. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే 12th క్లాస్ పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించి మీకు షార్ట్ హ్యాండ్ టెస్ట్ అనేది పెడతారు. అలాగే మీకు కంప్యూటర్కి సంబంధించి కంప్యూటర్ మీద కూడా మీకు టైపింగ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందని ఇక్కడైతే మీకు క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది స్టెనోగ్రఫీకి సంబంధించింది. సో షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది వచ్చి ఉండాలి, స్టెనోగ్రఫీ అనేది మీకు తెలిసి ఉండాలి, అలాగే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి LDC కింద 12th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇంగ్లీష్లో 35 words per minute అడిగారు. ఇది ఈజీగా మీరు రీచ్ అవ్వచ్చు. ఒక వారం 10 రోజులు కానీ ఒక నెల రోజులు కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ స్పీడ్ అనేది మీకు కంప్యూటర్ మీద వస్తుంది, టైపింగ్ స్పీడ్. కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ మీకు 12th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఈ యొక్క LDC పోస్టులకి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి. సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి ఈ నెల 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుందని ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జూన్ 25వ తేదీ వరకు ఉందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు జూన్ 25th లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ అండ్ OBC క్యాండిడేట్స్ 840 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగిలినటువంటి SC ST ఉమెన్ క్యాండిడేట్స్, EWS అండ్ PWD క్యాండిడేట్స్ వచ్చేసి 500 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి ఫీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి ఏదైతే ఇందాక టేబుల్లో ఏజ్ డీటెయిల్స్ 18 to 27 అని 18 to 30 అని చెప్పేసి ఈ యొక్క ఏజ్ లిమిట్స్ ఏదైతే ఇచ్చారో ఆ ఏజ్ లిమిట్స్కి ఇక్కడ SC ST క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ 5 years ఉంటుంది. ఆ పర్టికులర్ ఏజ్ లిమిట్స్కి మీరు 5 years యాడ్ చేసుకోవచ్చు SC ST వాళ్ళు. అలాగే OBC క్యాండిడేట్స్ 3 years ఏజ్ రిలాక్సేషన్ కింద యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి OC క్యాండిడేట్స్ అయితే PWD క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. SC STs అయితే 15 years ఉంది. OBCs అయితే 13 years ఉంది. సో దీనికి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేసుకుంటే వారికి 5 years వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత సెలక్షన్ క్రైటీరియా ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే జూనియర్ ఇంజనీరు, అలాగే హిందీ ట్రాన్స్లేటరు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, UDCకి సంబంధించినటువంటి ఈ పోస్టులకి సంబంధించి కాంపిటేటివ్ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది పెడతామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, లోయర్ డివిజన్ క్లర్క్ లాంటి ఈ పర్టికులర్ పోస్టులకి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్, అలాగే స్కిల్ టెస్ట్ అంటే అది షార్ట్ హ్యాండ్ రైటింగ్ అలాగే టైపింగ్ టెస్ట్లు అనేవి పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఆన్ మెరిట్ బేసిస్ విల్ బీ కాల్డ్ ఫర్ షార్ట్ హ్యాండ్ ఆర్ టైపింగ్ టెస్ట్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ షార్ట్ హ్యాండ్ ఆర్ టైపింగ్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. టైపింగ్ టెస్ట్ అనేది మనకి ఇంగ్లీషు అలాగే హిందీలో ఉంటుందని చెప్పేసి అది కూడా కంప్యూటర్ మీద ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఏ విధంగా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే ఈ యొక్క నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ నేను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, ఆ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఈ నెల 10వ తేదీ నుంచి. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ మోడ్లోనే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి యూ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్లూ కలర్లో. దీనిపైన టచ్ చేస్తే మీకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, లేదా నేను మీకు డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. nwda.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి ఏదైనా టెక్నికల్ క్వైరీస్ కానీ ఏదైనా క్లారిఫికేషన్స్ కానీ మీరు చేసుకోవాలి అనుకుంటే helpdesk.nwda.recruitment@gmail.com అనేటువంటి ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు, లేదా ఇక్కడ నంబర్ కూడా ఇచ్చారు 2 నంబర్స్. ఈ నంబర్స్కి మీరు కాల్ కానీ లేదా మెసేజెస్ కానీ లేదా వాట్సాప్ ఉంటే వాట్సాప్ కానీ చేసి మీ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది మనకి ఈ నెల 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్లో అప్లై ఆన్లైన్కి సంబంధించిన లింక్ అనేది ఇచ్చారు. ఈ లింక్పై జస్ట్ మీరు అలా టచ్ చేస్తే చాలు మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్సైట్ అండర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. ఈ నెల 10వ తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అన్నారు కాబట్టి ప్రస్తుతానికి మనకి ఇంకా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ నెల 10వ తేదీ నుంచి మనకి ఈ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ రోజు నుంచి మనకి ఈ యొక్క వెబ్సైట్ అనేది మనకి ఓపెన్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఫర్దర్గా మీకు ఇంటిమేట్ అనేది చేయడం జరుగుతుంది. సిలబస్ వచ్చేసి మ్యాక్సిమం మనకి ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఇంకా మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆల్ ఇండియా వైడ్ పెడతారా లేదా ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఏరియాలో పెడతారా అనేది మనకి ఫర్దర్గా అయితే తెలుస్తుంది. మనకి నోటిఫికేషన్ అయితే కంప్లీట్ క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.